ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా మొన్న నేను ఒకటి కోతుల బెడద అనే వీడియోని అప్లోడ్ చేశాను కదా, దాని గురించే, ఆ కోతుల గురించే ఇంకొక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నిన్న వరలక్ష్మి శుక్రవారం రోజు ఉదయాన్నే మామూలుగా మేము చాలా జాగ్రత్తగా కిటికీలు తీసి చూస్తాం అనమాట, కోతులు ఉన్నాయా చుట్టూ అనేసి. లేకపోతే అప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తాం ఇంటి వెనకాల. ఇంటి ముందు డోర్ అయితే దాదాపు పెట్టేసే ఉంచుతాం, ఎందుకంటే అక్కడ నుంచి కోతులు మా ఇంట్లోకి వచ్చేదాకా మాకు అర్థం కాదు, మెట్ల చాటున ఎక్కడో నక్కేసి వచ్చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడు ఇంటి ముందు డోర్ పెట్టేసే ఉంచుకోవాలి. అలా పూజలు చేసుకునేటప్పుడు ఇంటి ముందు డోర్ తీసి ఉంచాలని మా అమ్మ చెప్పేవాళ్ళు, కానీ ఇక్కడ అలా అస్సలు వీలవ్వడం లేదనమాట. ఇంటి ముందు ముగ్గులు వేసుకొని, ఇంకా గడపలకు ముగ్గులు వేసుకొని, తోరణాలు కట్టుకొని మళ్ళీ డోర్ పెట్టేసుకోవడం, ఎవరైనా వచ్చినా ఇంకా మళ్ళీ తలుపు తీయడం, మళ్ళీ పెట్టేసుకోవడం, ఇదే నడుస్తుంది అనమాట. కోతుల వల్ల అదొక రకమైన జీవనశైలి ఏర్పడిపోయింది. ఇంకా ఉదయాన్నే కోతులు ఉన్నాయా చూసుకోవడం. కోతులు ఉంటే ఏం జరుగుతుంది, మొన్న మా హస్బెండ్ కూరగాయలు అన్ని సామాన్లు తేవడానికని బయటకు వెళ్తే ఇంటి ముందు కోతులు అటకాయించాయి. ఇంకా ఆయన ఇంట్లోకి రానివ్వవు. పోనీ ఆ సామాన్లు తీసుకొని ఎక్కడ ఉంటారు పాపం, అక్కడికి చాలా కొంచెం దూరంలో వెళ్ళి బండి అక్కడ ఆపుకొని అక్కడే నిలబడి ఉన్నారు. ఒక 1 అవర్ 1.5 అవరు అవి ఇంట్లోకి రానివ్వలేదన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. మేము ఏమి చేయలేం, మెట్లు దిగి మేము వెళ్తే అవి మమ్మల్ని ఏం చేస్తాయో అర్థం కాదు. మేము డోర్లు పెట్టుకొని విండోల నుంచి చూసుకుంటూనే ఉండాలి, తప్పదు. ఇలా ఇంకా ఇది ఒక రకంగా ఇలా ఉంది. ఇంకా వరలక్ష్మి శుక్రవారం రోజు ఉదయాన్నే నాకు ఒక కోతి కనిపించింది. ఇంకా దాంతో అప్రమత్తం అయిపోయి తలుపులు కిటికీలు అన్నీ పెట్టుకొని మేము మా పూజలు మా పనులు చేసుకుంటున్నాం. మా పూజ జరుగుతోంది. ఇంకా 11-12 గంటల ప్రాంతంలో చాలా గట్టి గట్టి అరుపులు, తర్వాత కర్రలతో ఒక స్టీలు, ఇనుప అలాంటి మెటల్ వాటిని వాదుతున్న సౌండు, ఒక బాబు, 2 బాబులు అలా గట్టిగా అరుస్తూ భయంతో కేకలు పెడుతున్న శబ్దాలు వచ్చేసి చాలా భయపడి కిటికీల నుండి చూశాను. కానీ అసలు నాకు చాలా దూరంలో అనమాట, కొంచెం అటు పార్క్ ఉంటుంది, ఆ పార్క్ వెనుక సైడ్ చెట్లు ఉంటాయి, ఏం కనిపించదు అనమాట. కానీ అర్థమవుతుంది ఏదో జరుగుతుందని. చాలామంది ఉన్నారు అక్కడ మూగి. ఇంకా మేము బయటికి వెళ్ళాలంటే మళ్ళీ కోతులు ఉంటాయి కదా, ఇక్కడ నుండే చూసి ఊరుకున్నాము. తర్వాత నేను పక్క వాళ్ళని అడిగితే తెలిసింది ఏంటంటే, ఒక అబ్బాయిని ఒక కోతి కరిచిందనమాట. ఇంకా ఇప్పుడు పండగలప్పుడు తలుపులు తీసుకొని కొన్ని పనులు చేసుకుంటాం, చుట్టాలు వచ్చినా చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుంటాం కదా, వాళ్ళ కోసం తలుపులు తీసే ఉంచుతాం కదా, అప్పుడు అవి లోపలికి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. ఇంకా మా పూజ అయిపోయింది, మేము ఎలాగోలా ఇంకా కొంచెం మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాం వస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఈవినింగ్ అయ్యేసరికి మా ముందు సైడ్ వాళ్ళు పిలిచారు. ఇంకా చూడు మా భయం